శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని ఆ మల్లన్న సన్నిధిలో జరుపుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక మరిన్ని వివరాలు శ్రీశైలం నుంచి మా కొలీగ్ విషిత మరింత సమాచారం అందిస్తారు. అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉన్నది. కాలి నడకన ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఆ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం చాలా దూరం నుంచి వచ్చి వాళ్ళు నిజంగా వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారు. భక్తజన సందోహం అంటే ఏందో అనుకున్నాయి. ఇక్కడ చూస్తున్న గిరే అంటే వచ్చింది. ఇక బ్రహ్మోత్సవాలైతే అంతరంగ వైభవంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో హర హర శంభో శంకర జయ, హర హర మహాదేవ, శంభో. ఓం నమ శివ నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా నిజంగా చెప్పాలంటే పండుగ జరగ ముందుగానే వచ్చిందని అనిపిస్తుంది. ఇవి ఇక్కడ శ్రీశైలం ఇక లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దగ్గరుండి మరీ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. మా న్యూస్ ప్రెజెంటర్ విషిత మరింత సమాచారం అందిస్తారు. నమస్తే అందరికీ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్, మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా శుభాకాంక్షలు. సార్, ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? గతంతో కంటే ఈసారి ఏర్పాట్ల విషయంలో ఏది మెరుగుపరిచారు? ఓం నమ శివాయ. 1వ తారీఖు నుంచి ఈరోజు 7వ తారీఖు బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా రంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 11వ తేదీ వరకు ఇవన్నీ ఉత్సవాలు కూడా పూర్తి చేస్తాం. 11వ తేదీ పూర్తవుతుంది. రేపు 5 లక్షల మంది భక్తులు వచ్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడే తిష్ట వేసి భక్తులు కూడా అంత శివభక్తులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. రేపు పాగదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పాగదర్శనం కూడా భగత్బందిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గతం కంటే ఈసారి మిన్నగా అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కువ చేయడం జరిగింది. అదేవిధంగా మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో వాళ్ళందరి ధర్మకర్తల ఆధ్వర్యంలో కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఇవి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారి మాటలు. ఎస్, కెమెరామెన్ యశ్వంత్, విషిత ఫ్రమ్ శ్రీశైలం.